పాక్ మాజీ ప్రధాని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకోవడం లాహోర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తోషాఖాన్ కేసుకు సంబంధించి అరెస్టు వారెంట్తో నేటి ఉదయం లాహోర్లోని జమాన్ పార్క్ ప్రాంతంలో ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి తరచూ ఇమ్రాన్ ఖాన్ గైర్హాజరు కావడంతో ఇటీవల న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన అరెస్టుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు రావడంతో పీటీఐ అప్రమత్తమైంది. పార్టీ అభిమానులు తక్షణమే ఇమ్రాన్ గృహం వద్దకు చేరుకుని అరెస్టును అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. చట్టపరమైన ఎన్ని నిబంధనలు పూర్తి చేశాక ఇమ్రాన్ అరెస్టు జరుగుతుందని పాక్ చెందిన జియో టీవీ వెల్లడించింది. మరోవైపు పార్టీ ఉపాధ్యక్షుడు ఫవాద్ చౌదరి వివాదాస్పదమైన ట్వీట్ చేశారు. ఇమ్రాన్ను అరెస్ట్ చేయడానికి చేసే ఎటువంటి ప్రయత్నమైనా పరిస్థితిని తీవ్రంగా దిగజారుస్తుందని, పాకిస్తాన్ను మరింత సంక్షోభంలోకి నెట్టిద్దని అసమర్థ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. తెలివిగా ఆలోచించుకోమని కోరుతున్నా. పార్టీ కార్యకర్తలు జమాన్ పార్కుకు చేరుకోవాలి అని ట్వీట్ చేశారు.